ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. ఎవరన్నా అటువైపు నుంచి వెళ్తుంటే ఒక్కసారి అలా తిరిగి చూసి ఆహా అనాలి అంటున్నారంట మెడికల్ కాలేజీలని. అదేమో ఆహా సంగతి నాకు తెలియదు, కానీ లిక్కర్ స్కామ్లో సిట్ చేస్తున్న దర్యాప్తు చూస్తే మాత్రం ఆహా అంటున్నారు అందరూ. ఎంత పర్ఫెక్ట్గా అంటే అక్కుపంక్చర్ విధానం ఉంటుంది, అదొక వైద్యశాస్త్రం. అక్కుపంక్చర్ తెలుసు కదా, ఏదో ఈ గోల్డ్ నొక్కుతారు, నరాలు నొక్కుతారు, తలనొప్పికి ఒక చోట నొక్కుతారు, లేకపోతే నడు నొప్పికి ఒక చోట నొక్కుతారు, ఉంటాయి సంథింగ్. అట్లా ఆక్యుపంక్చర్ లాగా లిక్కర్ స్కామ్ అనే దాన్ని ఒక బాడీగా తీసుకుంటే ఎక్కడెక్కడ ఏ నరం నొక్కితే అసలు మెదడుకు తగులుతుంది, మెదడుని న్యూట్రలైజ్ చేయొచ్చు అని చాలా పర్ఫెక్ట్గా ఆచి తూచి ఎక్కడ తడబడకుండా ఒక్కొక్కటి లాగుతుంటే ఆహా అనకపోతే ఏమంటారు మరి? ఎక్కడో రాజకేశిరెడ్డి, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి అలా 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 వెళ్తూ ఆ వెంకటేష్ నాయుడు అని ఒక అతన్ని పట్టుకొచ్చి అట్లా తిరిగి ఇట్లా తిరిగి అట్లా తిరిగి చివరికి అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి అతన్ని కూడా విచారించి అతను ఫోన్ తీసుకుని వచ్చి సడన్గా సునీల్ రెడ్డి మీద సిట్ దాడులు చేసింది. ఈ సునీల్ రెడ్డి ఎవరు అనే దాని మీద రాజశేఖర్ రెడ్డి బతుకున్నప్పటి నుంచి ఉన్న వాళ్ళకి కొంత ఐడియా ఉంటుంది. మనిషి చాలా బాగుంటాడు, చాలా చాలా మృదువుగా మాట్లాడతాడు, అసలు ఇంత తెలివిపరుడా అని అంటే నమ్మేలా ఉండదు. అఫ్కోర్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఆయన వీళ్ళు కూడా అంతేనేమో, చేసే ఒకలా ఉంటాయి, చెప్పే ఒకలా ఉంటాయి, మాట్లాడేది ఒకలా ఉంటుంది. సో ఇప్పుడు సునీల్ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, లిక్కర్ స్కామ్లో రాజ్ కసిరెడ్డి కంటే కూడా ఎక్కువ పాత్ర, కీలక పాత్ర సునీల్ది కనపడుతుంది. షెల్ కంపెనీలు, జూటా కంపెనీలు, సేమ్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎలాగైతే షెల్ కంపెనీలు క్రియేట్ చేసి క్విడ్ ప్రోకో ద్వారా వేల కోట్ల రూపాయలు కొట్టేశారో అదే విధానం, డిట్టో సేమ్ టు సేమ్ అదే విధానం అక్కడే దొరికిపోయినట్టున్నారు వీళ్ళు. అసలు సీరియల్ కిల్లర్సు వాడికో విధానం ఉంటుంది. వాడు సీరియల్ కిల్లర్ అంటేనే అలా ఉంటుంది. వాడు మర్డర్ చేయడం మొదలెడితే ఒకేలాగా చేస్తాడు, అందరినీ ఒకేలాగా చంపుతాడు, ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళని లేకపోతే ఒకే టైప్ మనుషుల్ని ఎంచుకుంటాడు, వాళ్ళని ఒకేలాగా చంపుతాడు, అక్కడేదో గుర్తు వదిలేస్తాడు, 40-50 మర్డర్లు చేస్తాడు మొత్తం మీద. కానీ ఆ సీరియల్ కిల్లర్కు ఉండే ఆ నైజం వల్ల దొరికిపోతాడు. ఇక వీళ్ళు కూడా అంతే, వీళ్ళు సీరియల్ ఏమనాలి వీళ్ళని, చోరీ, సీరియల్ డెకాయిట్స్, లేకపోతే సీరియల్ స్కామ్స్టర్స్. ఈ సీరియల్ స్కామ్స్టర్స్కున్న ఒక పోలిక ఏంటి అంటే ఇది, ఈ షెల్ కంపెనీలు. ఎక్కడో ఒక అపార్ట్మెంట్ ఉంటుంది, దానికి తలుపులు తాళాలు వేసే ఉంటాయి, కానీ అక్కడ 5 కంపెనీలు నడుస్తున్నట్టుగా రికార్డ్స్ ఉంటాయి. ఎందుకుంటాయి 5 కంపెనీలు? వాటి పేరు మీద అకౌంట్స్ నడుస్తుంటాయి బ్యాంక్స్లో. బ్యాంక్ వాడికి ఎలా బుద్ధి లేదో వాడు వచ్చి చూసుకోడా కంపెనీ ఉందో లేదో? వాడి అకౌంట్స్ అక్కడ వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ నడిచిపోతుంటాయి. అది ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎక్కడి నుంచి పోతాయో తెలియదు. సో ఈ ఆపరేషన్స్ ద్వారా, ఈ మోడస్ ఆపరేండి ద్వారా వీళ్ళు సీరియల్ కిల్లర్ లాగా దొరికిపోయారు. సో బాగుంది. లిక్కర్ స్కామ్లో వచ్చిన సొమ్మంతా కసిరెడ్డికి కొన్ని చోట్ల పెట్టుబడి పెడితే ఈ సునీల్ అనే వ్యక్తి షెల్ కంపెనీల ద్వారా దేశం కూడా దాటించాడు అనేది ఇప్పుడు సిట్ దగ్గర సమాచారం. ఆ మేరకు దాడులు జరిగాయి.
దాడులు జరిగి ఆ కంపెనీల అడ్రస్లు దొరికాయి, చాలా కీలకమైన రికార్డులు దొరికాయి. ఈ సునీల్ రెడ్డి అనే వ్యక్తి యొక్క బావమరిది సందీప్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి కూడా వీళ్ళిద్దరికీ కలిసి ఏదో కొంత చేశారని ఆ రికార్డ్స్ కూడా దొరికాయి. అతని కంపెనీల మీద దాడులు జరుగుతున్నాయి హైదరాబాదులో, విశాఖపట్నంలో, ఇంకెక్కడెక్కడ ఉన్నాయో వస్తాయి, బయటకు వస్తాయి అన్నీ. సో అది ఒక ఆస్పెక్ట్. మరి సునీల్ రెడ్డి ఎవరు? సునీల్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారికి కేబీపీ ఎలాంటిగా ఆత్మ అంటారో, సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అలా ఆర్థికంగా, మళ్ళీ వేరే విషయాలు చెప్పడం, ఆర్థిక విషయాల్లో మాత్రం ఆత్మ లాంటివాడు. బినామీ అని అప్పటి నుంచే వార్తలు ఉన్నాయి. ఎప్పటి నుంచో సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి బినామీ అని ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. ఆ మేరకు ఆల్రెడీ అక్రమాస్తుల కేసులో అప్పటి సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ దర్యాప్తు చేసి ఛార్జ్షీట్లు ఏవైతే వేశారో వాటిల్లో ఇదంతా క్లియర్గా ఉంది, వీళ్ళిద్దరి స్నేహబంధం. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. చెంచలగూడ జైలుకి అప్పుడు 15 నెలలు 16 నెలలు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, అప్పుడు సునీల్ రెడ్డి కూడా వెళ్ళాడు. ఎందుకు? అదే కేసులో ఉన్నాడు కాబట్టి. అక్కడ జగన్మోహన్ రెడ్డికి కష్టాలు రాకుండా కూడా చూసుకున్నది ఈయనే. అంటే కష్టాలంటే తిండి, వేరే 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 ఉంటాయి కదా, మంచి చెడు. సో అంతటి ఆత్మబంధువు జగన్మోహన్ రెడ్డికి, ఆత్మబంధువు భారతిరెడ్డి గారికి నిజంగానే బంధువుట. నాకు తెలియదు బంధువు అని వార్తల్లో చూస్తున్నాం. భారతిరెడ్డి గారికి బంధువు, జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మబంధువు, బినామీ, అన్ని సర్వం. సో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దగ్గరికి వచ్చింది. అసలు మాఫియా డాన్, అసలు లిక్కర్ డాన్, ఈ లిక్కర్ డాన్కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనేది వీటన్నిటి యొక్క సారాంశం. మనం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్పుడే అనుకున్నాం, మిథున్ రెడ్డి అప్పుడే అనుకున్నాం, మంత్రి దగ్గరికి వెళ్ళినప్పుడే అనుకున్నాం, ఇంకెవరో వెంకటేష్ నాయుడు అప్పుడు అనుకున్నాం. కానీ సునీల్ రెడ్డి అనేది మాత్రం పక్కా. ఎందుకంటే సునీల్ రెడ్డి నో డౌట్ చాలా 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 కావాల్సిన వాడు, ఆత్మబంధువు, ఇంట్లో మనిషి, భారతిరెడ్డి గారికి బంధువు. కాబట్టి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందనేది ఇట్స్ వెరీ క్లియర్. జస్ట్ టైం మ్యాటర్స్. ఇవాళ రేపా ఎల్లుండా ఇంకో నెల, ఇంకో 2 నెలల. అయితే అది కూడా చాలా చాలా స్ట్రాటజిక్గా ఆచితూచి, ఎక్కడ మళ్ళీ ఒకడు వేలెత్తి చూపకుండా కోర్టుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎదురు దెబ్బ తగలకుండా పక్కాగా ఇరికిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎవరిని? ఈ లిక్కర్ స్కామ్ యొక్క అసలు సూత్రధారిని, మాఫియా డాన్ని, లిక్కర్ డాన్ని అంత పక్కాగా సిట్ దర్యాప్తు చేస్తోంది. అందుకే ఈ దర్యాప్తుని అందరూ ఆహా అంటున్నారు. అండ్ ఇవాళ ఇంకొక డెవలప్మెంట్ ఏంటి అంటే, అప్పటి మంత్రి నారాయణ స్వామి గారి దగ్గర సిట్ ఏదైతే స్వాధీనం చేసుకుందో ఫోన్, ఆ ఫోన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి మొత్తం డేటా తీయడంకి కోర్టు అంగీకరించింది, సిట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఆ ఫోనులో ఏ రహస్యాలు ఉన్నాయో తెలియదు. ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. నారాయణ స్వామి అన్న ఫైల్ పంపించినా సంతకం పెట్టి పంపించన్నా అనే మెసేజ్లు ఉండొచ్చు.